హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఇదిగోండి, ఇంద్ర డ్రైవ్ చేస్తున్నారు. స్ట్రెస్లో ఉన్నారు, చాలా ఫుల్ స్ట్రెస్లో ఉన్నారండి ఆయన. ఎందుకోనంటే మూవీ 7కి స్టార్ట్ అవుతుంది అండ్ మా క్రేజీ కపుల్స్ అందరూ ఆల్రెడీ రీచ్ అయిపోయారు. ప్రీవ్యూ అన్నమాట ఇది, ఫర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. శంబాల ప్రొడక్షన్ హౌస్ హోస్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని అందరం వెళ్తున్నాము. కాకపోతే మాకు ఇంకా 27 minutes చూపిస్తుంది. 7కి షో, 7:04 అరైవల్ చూపిస్తుంది. ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి, అసలు దారుణంగా. చూడండి ఎలా ఉందో. మా వాళ్ళని చెప్పాము, మీరు వెళ్ళి ఈలోపు స్టార్ట్ అయిపోతే మీరు మిస్ అవ్వకండి, మీరు స్టార్ట్ చేయండి, మేము అందుకుంటామని చెప్పాము. సో ఇట్స్ అ బిగ్ డే ఫర్ ఇంద్రా. స్ట్రెస్ ఉందా నీకు? స్ట్రెస్ కంటే ఎక్కువ కొంచెం 3 hours గడిస్తే చాలా అన్నట్టున్నాను. అసలు నాకు బాగా మెడల్ లాగేస్తున్నాయి. అవును, ఫీవర్, చిల్స్, చలి, జ్వరం. ఏమైందో ఏంటో మా ఆయనకి బాగా దిష్టి తగిలిపోయింది. కొంతమంది ఫుడ్ పాయిజన్ అంటున్నారు. అన్నీ అండి కలిపి, ఏదైతే నేను కానీ మొత్తము. కాకపోతే మీరందరూ బ్లెస్ చేయండి, ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి ఇందిరాకి బోల్డ్ అని మంచి సినిమా అవకాశాలు వచ్చి మా ఆయన చాలా మంచి బిజీ అయిపోవాలి సినిమాల్లో. 2026 షుడ్ బి వెరీ గుడ్. మా తమ్ముడు అంకిత మిస్ అవుతున్నారు. వాళ్ళు ప్యారిస్కి వెళ్ళారు హాలిడేకి, అందుకని వాళ్ళిద్దరు మిస్ అవుతున్నారు. మమ్మీ రానని చెప్పింది, బికాజ్ ఆవిడకి కొంచెం ఇలాంటి సినిమాలంటే కొంచెం భయం అండ్ షీఈ్ లిటిల్ వీకర్ మైండ్ వైజ్, హార్ట్ వైజ్. అండ్ నాన్నకి అంతో తెలుగు అర్థం కాదు. సో అందుకని అమ్మ నాన్న రావట్లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? మన క్రేజీ ఫ్యామిలీయే, ఇందిరా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో అని అంకిత ఉంటే చాలా బాగుండును, బట్ దట్స్ ఓకే. వాళ్ళు హాలిడేకి వెళ్ళారు, సో వాళ్ళ హాలిడే కూడా మంచిగా జరగాలి అని కోరుకుంటూ థియేటర్లో కలుద్దాం, ఓకేనా? ఎలా ఉంది ఏంటి, ఈ వీడియో వేస్తానా లేదా కూడా తెలియదండి. సినిమా బాగుంటే వేస్తా. అన్నిటికంటే మెయిన్ ఈ వీడియో తీయడానికి రీజన్ చెప్పేస్తా జోక్ల తర్వాత. కానీ మా ఆయన పెద్ద స్క్రీన్లో ఫస్ట్ షాట్ నా కెమెరాలో క్యాప్చర్ చేసుకోవాలి, అది మెయిన్ థింగ్. సో అది చేయాలని దానికోసమే వెళ్తున్నాను. ఎందుకంటే వచ్చిన తర్వాత మా అమ్మ నాన్నకి చూపించాలి, మా చెల్లెలు యూఎస్లో ఉంటే దానికి చూపించాలి. అది కూడా హాలిడేలో ఉంది, కేమన్ ఐలాండ్లో. అందరూ హాలిడేలో ఉన్నారు, మేము మాత్రమే సినిమా ఫీవర్లో ఉన్నామన్నమాట. సో అందుకని తొందరగా వెళ్ళిపోవాలి, ట్రాఫిక్ తొందరగా అయిపోవాలి దేవుడా అని కోరుకుంటూ వెళ్ళిపోదాం, ఓకేనా? నెల్లి పార్కింగ్లోకి వచ్చేసాము. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వకపోతే బాగుంటుంది. ఇందిరా గారు, కొంచెం మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సినిమాని కొంచెం ఆపండి. నేను ఫస్ట్ నుంచి చూడాలి, నాకు అసలే టైటిల్స్ నుంచి చూడకపోతే మనశ్శాంతి ఉండదు. ఓకేనండి, ప్లీజ్. చలో శంబాలా. చూడండి ఎంత టెన్షన్లో ఉన్నాడు అసలు. ఎందుకు కూల్గుండకుండా డాడీ గుర్తొస్తే హ్యాపీగా ఉండాలి. డాడీ ఎంత హ్యాపీగా ఉంటారని. ప్రతిసారి అందరి సినిమాకు చూడడానికి, రివ్యూ ఇవ్వడానికి వచ్చే మేము ఈరోజు ఫస్ట్ టైం మా ఆయన సినిమా కోసం థియేటర్కి వచ్చాను. సో ఫర్ మీ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ డే. కేవలం కలుపుతాను. ఈ చిత్రంలో పాత్రలో బతుకున్నా లేదా చనిపోయిన వ్యక్తితో పోలి ఉంటే అది కేవలం చిన్ను మమ్మల్ని ఇలా టార్చర్ స్ట్రెస్ అయిపోతుంది. నాకు హార్ట్ బీట్ ఎక్కువైపోతే టాబ్లెట్ వీళ్ళిద్దరేంట్రా అసలుకి, వీళ్ళిద్దరేంటే? ఇప్పుడు నువ్వు మమ్మల్ని భయపెడతావా? అమ్ము నువ్వు భయపెడితే నేను రాత్రి నీతో నేను పడుకోలేను. హలో గైస్, మా ఆయన నన్ను సినిమాలో భయపెడితే నేను మీ ఇంటికి వచ్చేస్తా. నేను ఇంట్లో పడుకోలేను కదా, రాత్రికి మీ ఇంటికి వస్తా. సాయి కుమార్
సినిమా తప్పకుండా చూడండి. చైత్ర అసలు ఎంత బాగా చేశారు. చెప్పు చైత్ర. సో జెన్యున్ రివ్యూ చెప్పండి సినిమా గురించే. మేము అసలు మిస్ అయిపోయాం సినిమాలో. యాక్చువల్లీ చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చెప్తున్నాను పర్సనల్గా థియేటరికల్ ఎక్స్పీరియన్స్ చేయాలి. గ్రాఫిక్స్ వైజ్ కానివ్వండి, ఆర్ఆర్ కానివ్వండి, కొన్ని ఎఫెక్ట్స్ ఎప్పుడు ఎక్కడ వేస్తారో చూడాల నిల్చుంది. సినిమాలో ఒక డైలాగ్ లేదు. బట్ స్టిల్ యువర్ క్యారెక్టర్ అటు వెళ్ళు. కానీ ప్రతి ఒక్కరికి అందరూ బాగా చేశారు. కొన్ని క్యారెక్టర్స్ అయితే అద్భుతంగా నాకు చేశారు. అది ముందే చెప్పారు, ఒక డైలాగ్ ఉంటుంది పర్ఫార్మెన్స్. డైరెక్టర్ సార్ చాలా బాగా చేశారు. అండ్ కొన్ని షార్ట్స్, సింగిల్ టేక్ షార్ట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బాబ బాగా చేసింది. అండ్ బాబా క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఇప్పుడు బాబా డైలాగ్ లేకపోయినా ఆ క్యారెక్టర్ అలా నుంచుంది. ఐ మీన్ స్టాండ్ జస్ట్ ఆ కట్అవుట్ ని చూసి రెగ్యులర్గా బాబుని ఎలా చూస్తామో అందులో అసలు అలా చూడకుండా కదా? ఉంటారా అని నాకు చాలా నాకు కూడా నా మొగుడు ఇలా ఉంటే నాకు వద్దు. సీరియస్లీ అసలు అలా ఉంటారు ఎవరు బయట. అదే మరి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ బావ ఇంత బిగ్ డేకి మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది? ఆవిడైతే చుట్టూ కప్పుకొని చూస్తున్నారు ఆవిడ. నేను ఏడ్చేసాను, భయమేసింది, హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతూ ఉండింది. ఎప్పుడైపోద్దా ఈ సినిమా అన్న స్ట్రెస్ ఎక్కువైపోయింది నాకు. కాకుండా చాలా బాగుంది. చూసిన ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే కొంచెం కానీ నేను ఒక్కటి చెప్పుకోవాలి, నేను అన్నిటికంటే హ్యాపీ ఏంటంటే 4 years he waited not doing a serial. It was a very very big decision he took and it paid. ఎందుకంటే ఒక మంచి సినిమా ద్వారా వచ్చాడు. సో ఐఎమ్ హ్యాపీ చాలా బాగుంది. యాజ్ అ వైఫ్. వీటితో పాటు ఇంకో స్పెషల్ ఏంటి తెలుసా? మన అందరం కలిసి విష్ణు మన అందరం వచ్చిన ఫస్ట్ సినిమా. ఎయిట్ ఇయర్స్లో ఫస్ట్ సినిమా. ఇది రాలేదు అప్పుడు. 8 years లో ఫస్ట్ మూవీ సంబాలా. అంటే దీన్ని బట్టి వాళ్ళ బావ మీద ప్రేమ ఉందన్నది ప్రూవ్ చేసుకుందిరా అది. ఎస్, అందరూ ప్లీజ్ వాచ్ అండ్ గివ్ యువర్ ఒపీనియన్ అండ్ బ్లెస్ మై హస్బెండ్. 2026 యూ షుడ్ గెట్ బుక్డ్ ఇన్ మోర్ మూవీస్. ఏమని? చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ వస్తాయి. వావ్, చలో. మల్లేష్ ఏంటి మల్లేష్ భయపెట్టేసావు నన్ను, మళ్ళీని భయపెట్టావు మల్లేష్. అయిపోయిందండి, బండిక్కేస్తున్నాం ఇంకా. అమ్మయ్య, అమ్మో, అలసిపోయారా? ఒంట్లో బాగోకపోయినా, జ్వరం ఉన్నా, ఫుడ్ పాయిజన్ అయినా ఆగని మల్లేష్. ఇది వెనకేసాయి, కూర్చుంటాను నేను. కానీ చాలా బాగుంది అన్న, నువ్వు చాలా బాగా చేసావు. నీకు నచ్చిందంటే నేను సో హ్యాపీ. నీకు నా సంగతి తెలుసు, నీకు నేను ఉత్తుత్తిగా ఏది చెప్పను. యు ఆర్ బిగ్ క్రిటిక్. ఆఫ్ కోర్స్, యాజ్ అన్ యాక్టర్ you have excelled. As an actor, you have proved that 25-year experience spoke in the character. Thank you so much. నాకు అది చాలా నచ్చింది. నేను మురిసిపోతూ ఉన్నాను. అవును, భయం వేసిందా నా షార్ట్స్ చూసినప్పుడు? చాలా. నువ్వు అలా అరవకమ్ము నా మీద, ఓకేనా? సరే ప్లీజ్ అమ్ము, నాకు చాలా భయం వేస్తుంది అసలుకి. ఇప్పుడు నీ పక్కన పడుకోవాలంటేనే నాకు టెన్షన్గా ఉంది. వద్దా? కానీ నీ హెయిర్ కట్, నీ క్యారెక్టరైజేషన్, నీ కాస్ట్యూమ్, ఎవ్రీథింగ్ వాజ్ బ్యాంగ్ ఆన్ అమ్ము. అవునా?
చాలా పైలవాన్ అంటే అలాగే ఉండాలి. పైల్వాన్ అంటే అలానే ఉండాలి. Plus, అండ్ రవివర్మ గారు రవివర్మ గారు బా అందరూ ఈ కొట్టేశారు. కిల్డటము అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఆయన కూడా బా నాకు భలే నచ్చింది ఆయన క్యారెక్టరైజేషన్. అసలుకి అల్టిమేట్ ఉండింది అసలు ఆయన క్యారెక్టరైజేషన్. ప్రతి చోట ఆయన భలే చేశారు. అఫ్ కోర్స్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ ఆది. ఆది హ్యాస్ పర్ఫార్మ్డ్ వెరీ సటిల్ ఫైట్ మాస్టర్ అయితే అసలు మెచ్చుకోవాలము నిజంగా. ఆయన అసలు అద్దరు కొట్టేశారు ఫైట్స్. అసలుకి ఎంత బాగున్నాయో ఫైట్స్. మధునందన్ గారిది కూడా చాలా బాగుంది. శివాది కూడా చాలా బాగున్నాము. చాలా మంది అమ్ము అసలుకి ఎంత మంచి మంచి యాక్టర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ని అదరగొట్టేశారమ్ము. చాలా బాగా చేశారు అసలుకి అందరు. అఫ్ కోర్స్ యుగంధర్ ముని గారు, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, యూ హ్యావ్ సేల్డ్ యువర్ బోట్ వెరీ వెరీ నైస్లీ అంతే చెప్పగలం. అంతే కదా. మ్యూజిక్ అన్నీ బ్యాంగ్ ఆన్ అమ్ము. శ్రీచరణ్ పాకాల నీకు 2026లో ఇలా బోల్డ్ అని సినిమాలు చేసి మంచి క్యారెక్టర్స్, సినిమాలు క్వాంటిటీ కాదు క్వాలిటీ మూవీస్ చేయాలి, క్వాలిటీ క్యారెక్టర్స్ చేయాలి. ఇలా నేను బొచ్చెడు ప్రీవ్యూలకి ఇలానే రావాలి, ప్రౌడ్ వైఫ్ గా రావాలి నేను. మొగల్ రేకుల సాగర్ ఆర్కే నాయుడు అందరికి తెలుసు కదా. అవును కూడా వచ్చాడు. అవును ప్రీవ్యూ చూసాడు. నాకు వెళ్ళేటప్పుడు ఫోన్ చేశాడు అనమాట. అదరగొట్టేసావు అసలు, నీ క్యారెక్టర్ నాకు చాలా చేసింది, చాలా బాగా చేసాడు అది. సో అట్లా రేకులు ఆర్కే నాయుడు కూడా వచ్చాడండి. అక్కడ నేను వీడియో తీయలేదు, ఎందుకనంటే అక్కడ అందరూ ఉంటారు కాబట్టి ఇట్స్ నాట్ రైట్, ఎవరి ప్రైవసీని మనము హిట్ చేయకూడదు. బట్ హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఇంద్రా వాజ్ డూయింగ్ ద మూవీ అండ్ ఫోన్ చేసి కూడా చెప్పారు. రవివర్మ గారు కూడా ఫోన్ చేసి ఇంద్రాని అప్రిషియేట్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్స్ టు మై క్రేజీ ఫ్యామిలీ. అండ్ మా అమ్మ వెయిటింగ్ అండి, మేము చెప్పాలి ఆవిడికి అని. 12 అయినా పర్లేదు, మేల్కొని ఉంటాను, నువ్వు ఫోన్ చేయనంది. సో మమ్మీ కూడా ఫోన్ చేయాలి. మీరందరూ థియేటర్స్లో చూడండి, ఓకేనా. టైం 11:45. అమ్మ నేను ఇప్పుడు నీ పక్కన ఎలా పడుకునేది? అలా చెప్పి భయపడతాను. చాలా స్ట్రెస్ అయిపోతున్నాను నేను, చాలా పూట వచ్చేస్తున్నా. అంటే జనరలీ నేను అస్సలు థ్రిల్లర్స్, హారర్స్ వీటికి చాలా దూరంగా ఉంటాను. నాకు అన్నీ సంతోషంగా బాధాకరమైన చూసేస్తాను కానీ ఇలాంటి చూడను. బట్ మా ఆయన కోసం వెళ్ళాను, చాలా బాగుంది. ఒక మాట చెప్పొచ్చా అమ్మ నేను? చెప్పు. ఓకే, అంటే తప్పుగా అనుకోగా నువ్వు ఏమనుకుని ఏం చెప్తావు? చెప్తున్నా. చాలామంది గత 4 ఇయర్స్గా గృహలక్ష్మి తర్వాత ఇందిరా అసలు సీరియల్సే చేయట్లేదు. చాలామంది ఏమనుకున్నారంటే ఆయన సీరియల్సే చేయట్లేదు, వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏంటి అన్నది. దీని మూలాన కొంతమంది ఊహాగానాల్లో, ఊహా ప్రపంచాల్లో ఉండేవాళ్ళు ఇంద్రనీళ్ళు పని చేయట్లేదు, అందుకని మేఘనాతో పని చేయిస్తున్నాడు, మేఘన బిజినెస్ పెట్టుకుంది, దాని మూలన వాళ్ళు పచ్చళ్ళు అమ్ముకుంటున్నారు, ఇవన్నీ మాట్లాడినప్పుడు ఆ రోజు బాధ అనిపించినా కూడా బయటికి వచ్చి మాట్లాడలేదు. ఎందుకునంటే కొంచెం మనిషికి ఓర్పు అన్నది చాలా అవసరం అండి. ఆ ఓర్పే నన్ను మా ఆయన్ని కట్టిపెట్టి ఉంచింది అనమాట. 3.5 ఇయర్స్ ఆయన పడిన కష్టం ఈరోజు శంబాల మూవీ. ఎందుకునంటే ఆయన తీసుకున్న డెసిషన్ అది కరెక్ట్ డెసిషన్. దానికి మీరందరూ ఏదేదో వాగారు చూడండి. మీ అందరూ ఈ రోజుతో మీరందరూ సైలెంట్ అయిపోతారని నేను అనుకుంటున్నాను. సీరియల్ ఆఫర్స్ వచ్చినా నేను చేయలేదు. ఆయనకి ఎన్నో ఆఫర్లు వచ్చాయండి, ఆయన చేయకూడదు అన్నది ఆయన డెసిషన్ అది. అండ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కెరియర్ చూస్ చేసుకునే రైట్ వాళ్ళకు ఉంది అని నేను నమ్ముతా. నేను మా ఆయనకు అంత ఫ్రీడమ్ ఇస్తా. ఎందుకునంటే ఆయనకి ఇష్టం వచ్చిన పని ఆయన చేస్తేనే ఆయన హ్యాపీగా ఉండగలడు. సో ఈరోజు ఆయన్ని స్క్రీన్లో చూసినప్పుడు నాకు హ్యాపీనెస్ అనిపించింది. సో నాకు ఆ 3.5 ఇయర్స్ ఆయన వర్క్ చేయలేదు అని అనిపించలేదు. ఆ 3.5 ఇయర్స్ ఆయన వర్క్ చేయకుండా ఉండడం మూలానే ఈ సినిమా వచ్చింది. కాబట్టి ఇంకా బోల్డ్ సినిమాలు చేస్తారు అన్న షోస్ చేస్తారండి మంచిగా. షోస్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏమనుకుంటారు నాన్న, వాళ్ళు అలా అనుకుంటారు తెలియదు కదా. ఇండస్ట్రీలోనే ఉన్నారు, కాకపోతే ఆయనకు కావాల్సింది చేయాలని ఆగారు. సో మనం ఎవరినైనా విమర్శించే ముందు ఇది మనకు అవసరమా లేదా, ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఏం జరుగుతున్నాయి అన్నది మాకు తెలీదు, మాకు అవసరం లేదు. ఎందుకనంటే అది మాకు సంబంధించిన విషయం కాదు. సో మంచిని తీసుకోండి, అనవసరమైన విషయాలు మాట్లాడుకోకండి. నేను ఇది ఒక్కటే మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ డైరెక్టర్ గారికి చాలా నేను నిజంగా. ఎందుకంటే ఒక ఫంక్షన్ నుంచి మేము ఆర్ఎఫ్సీకి వెళ్ళాము. ఆర్ఎఫ్సీ దగ్గర ఒక రెస్టారెంట్ దగ్గర బయట ఆర్ఎఫ్సీ ఎంటర్ అయ్యే ముందు
అక్కడ నేను ఫస్ట్ టైం డైరెక్టర్ని కలిశాను. కలిసిన కొన్ని రోజులకి ఈయన క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన సినిమా స్టార్ట్ అయిపోయింది. ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత నీకు చెప్పరా నేను ఏం చేశాను అంటే వద్దు నువ్వు చెప్పకు నేను థియేటర్లో చూస్తాను అన్నా. థియేటర్లో చూసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్, వేరే లెవెల్లో ఉంది. నేను యాజ్ ఎ జెన్యున్ రివ్యూవర్గా చెప్తున్నాను, మా ఆయనకి పెళ్ళంగా మాత్రం చెప్పట్లేదు, ఇంద్రనీల్ వైఫ్గా నేను మాట్లాడలేదు, నేను ఆడియన్స్గా మాట్లాడుతున్నాను. నచ్చకపోతే ఎంత పెద్ద సినిమా అయినా సినిమా మధ్యించి లేచి వచ్చేస్తాను. 10 నిమిషాల్లో కూడా లేచి వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేనే మొత్తం సినిమా కూర్చోగలిగాను అని అంటే నా దృష్టిలో ఆ సినిమా బాగుంది అని అర్థం అనమాట. సో మీరందరూ కూడా శంబాలాని థియేటర్లో చూడండి. ఏడ్చి నా ముఖమంతా ఇమోషన్ అయిపోయాను అనమాట. ముఖమంతా వాసిపోయింది. సో ఆల్ ది బెస్ట్ టు మై హస్బెండ్. I love you, Nana. Thank you. God bless you. Thank you. Daddy would have been very happy. I miss you, uncle. ఈరోజు నేను ఇంద్ర మిమ్మల్ని చాలా మిస్ అయ్యాము. మీరు ఉండుంటే వాట్సాప్ స్టేటస్లు నింపేసేవాళ్ళు అసలు ఈరోజు ఒక లెవెల్లో నింపేసేవాళ్ళు కదా. బట్ ఒకసారి సెల్ఫీ పెట్టు, డాడీకి లవ్ యూ చెప్దాం. We love you, uncle. Love you, Daddy. Miss you so We miss much. you. Miss you so much. వద్దు ఏడవద్దు, డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. డాడీ చాలా, నువ్వు ఏడవద్దు, ఎందుకు ఏడుస్తున్నావు చిన్నిమా? చిన్ను ఇక్కడ చూడు డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈరోజు, అవునా కదా? ఆయన ఏమంటారు? గాడ్ బ్లెస్ యూ నాన్న అని అంటారా లేదా? ఏమంటారు డాడీ ఒక్కసారి చెప్పు. స్టేటస్లు ప్రతి నిమిషం అంకుల్ అనుకున్నాడు. సో అఫ్కోర్స్ తనకు ఆ పెయిన్ ఉంటుంది. బట్ దెన్ మీరందరూ థ్యాంక్ యూ సో మచ్. క్రిటిక్స్ అంటారా, అన్నిట్లో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. అందరికీ నచ్చాలి అన్నది మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాకపోతే దీని మూలాన మా ఆయన కెరియర్ ఇట్లా వెళ్ళాలి అంతే నేను కోరుకుంటాను. ఓకేనా? సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. టాటా, బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అండ్ థ్యాంక్ యూ క్రేజీ కపుల్స్, యూ గైస్ మేడ్ యువర్ బావాస్ డే. వాళ్ళు వచ్చి వాళ్ళ బావ పక్కన కూర్చో, ఎందుకంటే మా అమ్మ నాన్నకి భయం చెప్పాను కదా. మా నాన్నకి అసలు అర్థం కాదనుకోండి, మా అమ్మకి పాపం చాలా భయం. షీఈ్ నాట్ సో స్ట్రాంగ్ మెంటలీ. అలా చూడలేదు మమ్మీ. అండ్ వాళ్ళ అల్లుడిని అసలు చూడలేదు. టీవీలో చూస్తుందంట, చూద్దాం. తమ్ముడు అంకితాన్ని కూడా మిస్ అయ్యాడు. బట్ క్రేజీ కపుల్స్ పక్క నుండి పిల్లర్స్ లాగా చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ బావకి వచ్చి పాపం వాళ్ళ పిల్లల్ని వదిలి వచ్చి సినిమా చూసినందుకు. We love you guys. So thank you to my crazy couples and see you in the next vlog. Tata, bye bye. Lots of love.